అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం బాపుఘాట్ అండ్ మూసీ బాధితులు అందరూ కలిసి ఒక నిరసన ధర్నా అనొచ్చు, ధర్నా దగ్గర మనం ఉన్నాం. వాళ్ళ నిరసన ఎందుకు అందరూ బ్లాక్ మాస్కులు పెట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేమ్ ప్లేట్లు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంది అని తెలుసుకుందాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మూసీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. నెక్స్ట్ డిపిఆర్ గురించి కూడా రివీల్ చేస్తారంట. వాళ్ళ ఇల్లు ఇస్తారా? గవర్నమెంట్ అయితే కూల్చాలనే వేలోనే పోతుంది. మరి వాళ్ళ ఇల్లులు ఇస్తారా ఇయ్యరా? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఆవేదన ఏందనేది కూడా అర్థమైంది. బ్లాక్ మాస్క్ పెట్టుకొని కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నాం. ఏంది ప్రాబ్లం ఏంది? ఎందుకు నిరసన? మేము 23 సంవత్సరాలు బాడిగలలో తిరిగిన నా బిడ్డల్ని పెట్టుకొని నేను ఇప్పుడు 24 అని సొంత ఇల్లు కట్టుకున్నాం. కష్టపడి లోన్ పెట్టుకొని ఈ పొద్దులు ఏమదిస్తారంటే మేము ఏడ చావాలి. సాగుదూరం ఉన్నప్పుడు ఉన్న సొంత ఇంట్లో చేస్తాము, బాడిగళ్ళలో ఎత్తి ఈదిలో బారేస్తాను అనుకుంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు. ఖచ్చితంగా కూల్చాలని చెప్పి ఈరోజు పెట్టిండు, డిపిఆర్ ప్రజెంటేషన్ అని పెట్టిండు. మేము వచ్చి పడి చేస్తాం అన్నాడు. చెప్పండి, మేమందరం పెద్దవాళ్ళం అందరం వచ్చి దూకేస్తాం. మా శవాల మీద ఏమన్నా చేసుకోము. ఈ వీడియో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లెవెల్ ఎవరైనా చూస్తే మీరు ఏం చెప్తారో చెప్పండి. మా ఇల్లు మాకే కావాలా, పూడికి తీయండి, డ్రైనేజ్ సపరేట్ చేయండి అంతే. మామూలు ఏనాడు మమ్మల్ని ఏం మూసినది ఇబ్బంది పెట్టలా, పూడికి తీస్తే చాలు. ఇప్పుడు వీళ్ళు అయితేనండి పెద్దోళ్ళు, 2 ముసలులు, వాళ్ళ పెన్షన్ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టి 3 కోడళ్ళు, 3 కొడుకులు, 5 మంది బిడ్డల్ని, అంతమందిని సాగు అత్త మా వృత్తులు ఏం చేయాలి? ఈ మాత్రం చేస్తే అతను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ ఇల్లు కట్టి? 10 ఏళ్ళు అయిందండి. ఎంతమంది ఇక్కడ నిరసన తెలుపుతారు, ఎందుకని? మేము ఒకటే అండి, మూసీ బ్యూటిఫికేషన్ మేము ఎవ్వరము వ్యతిరేకం కాదు. మాకు మా ఇల్లు మా వరకు వదిలేసి అందులోనే బ్యూటిఫికేషన్ చేయొద్దని మొన్న మేము నాగోల్కి వెళ్ళాం, అక్కడ చాలా బాగా చేశారు. మేము అట్లా చేయమంటున్నాం. మాకు కూడా అలాంటి డెవలప్మెంట్ కావాలి. కాకపోతే ఇల్లు పడగొట్టి నువ్వు 50 మీటర్స్ అంటున్నావు, తర్వాత 100 మీటర్స్ అంటూ నీకు కావాల్సినంత పొడిగించుకుంటూ పోతే హైదరాబాద్లో మేము ఎక్కడ కొనాలి? ఇదైతే ఆయన ఓన్ ప్రాజెక్ట్ కాదు, ఆయనది ఏది కాదు. ఇప్పుడు బ్యూటిఫికేషన్ అంటున్నా ఆయన ఏం చేస్తాడు సార్? ఇంతమందిని బాధ పెట్టి ఇంతమంది సఫర్ చేసి ఆయన కోరుకునేది ఏంది? అందరినీ చంపేస్తాడా? మేము హోటల్స్ పెడతాడంట, నైట్ ఫుడ్స్ అన్ని హోటల్స్ మంచిగా పెడతాడంట రేవంత్ రెడ్డి. న్యూయార్క్, బ్యాంకాక్ లాంటిదా సార్ హోటల్స్ అట్లాంటి? ఇప్పుడు అక్కడ లేదా? మన ఏమంటారు, నెక్లెస్ రోడ్ నైట్ షాపింగ్ అంటారు. ఎంత డెవలప్ అయిపోయింది, ఎన్ని కోట్లు వచ్చినాయి మరి ఆయనకి. అక్కడ లేని బ్యూటిఫికేషన్ ఇక్కడ ఏముంది? గాంధీ మ్యూజియం లేదా సార్ మనకి? ఇక్కడ గాంధీ మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడ కూడా ఉన్నాం. గాంధీ అంటే ఒక మంచి భావనలతో ఉండేవాళ్ళం స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో. ఇప్పుడు ఈయన చేసే దీనివల్ల గాంధీ పేరు తెలుసుకోవాలంటేనే మాకు బాధ అనిపిస్తుంది. మేము ప్రతిరోజు పోస్ట్ కార్డ్స్ రాయడము, వేరే వాళ్ళకి మెసేజ్లు చేయడం, ఇట్లాంటి ధర్నాలకు వెళ్ళి కూర్చోవడం, ఈ మీటింగ్స్తోనే లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. మేము ఇంకెక్కడ మేము బిల్డ్ ఈయన చేసిన పుణ్యానికి ఉన్న ఇల్లే పోతుంది. ఇంకా వేరే ఇల్లు ఎక్కడ కొంటాం సార్? ఎక్కడ కడతాం? పిల్లల ఫ్యూచర్ ఏం చేస్తాం మేము? గవర్నమెంట్ కట్టిస్తా అన్నదంట కదా, ఎక్కడ కట్టిస్తా సార్? ఆయన ఒక్క రోజు వచ్చి మాకు మాట్లాడిందే లేదు. ఇప్పుడు మా వరకు వచ్చింది అంటేనే మేము రియాక్ట్ అయ్యి బయటకు వస్తున్నాం తప్ప మీ వరకు ఇంత వస్తుందమ్మా, ఇంత పోతుంది అని ఒక్క గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గరికి రాలేరు. మేమందరం యూనిటీతో ఉండి మేము ఇక్కడికి వచ్చి ఇలా బయటకు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మేము కూడా రావడానికి రీజన్ ఏంటంటే మాకు బాధ ఉంది. వేరే వాళ్ళు రావట్లేరంటే వాళ్ళకి బాధ లేదని నేను చెప్పను. కాకపోతే మమ్మల్ని ఇంత సఫర్ చేసి ఆయన కోరుకునేది ఒక్కటే, మా ఇల్లు మాకు వదిలేసి ఆ మూసీలో కూడా ఎంతైనా చేసుకోవచ్చు. మా చిన్నది సార్ ఇక్కడ బిట్, ఇంకా అక్కడ చాలా పెద్ద పెద్ద బిట్స్ ఉన్నాయి కానీ చాలా చిన్నది. మీరు ఇంత ధర్నాలు, ఇన్ని నిరసనలు చేస్తున్నా ఈరోజు పవర్ పాయింట్ ప్రదర్శన పెడుతుండు డిపిఆర్ గురించి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అదైతే మేము కోరుకునేది ఒకటే, ఆ పవర్ పాయింట్ రిపేర్ ఏది చేసినా ఇదైతే మేము జరగని. ఈవెన్ రేపు కూలుస్తారు, ఇప్పుడు కూల్చడానికి వచ్చినా మేము అడ్డుపడడానికి రెడీ ఉన్నాం. ఈవెన్ కావాలంటే మేము అక్కడ చనిపోవడానికి కూడా రెడీ ఉన్నాం. మా ఇంట్లో 14 మెంబర్స్ని పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్తా? లాస్ట్ ఇయర్ మరి కేసీఆర్ ఉన్నప్పుడు నాగోల్లో అంత డెవలప్మెంట్, అది కూడా డెవలప్మెంటే కదా సార్. వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ వాళ్ళు వచ్చి మాకు కూడా ఇంత అయింది, మా కూల కొట్టడానికి వస్తే మా ఇల్లులు చూసి ఆయన తట్టుకోలేక అదే చేసింది తప్ప మా ఇల్లులు మాత్రం కూల్చలేదు. అదే చేయమంటున్నాం కదా మేము కూడా. హైదరాబాద్లో కూడా ఇంతే అడ్డుపడ్డా ధర్నాలు చేసినా వాళ్ళు ఆగలేదు, కూల్చాల్సింది కూల్చేసారు. ఇల్లీగల్ ప్లేస్లో ఉన్నవి వాళ్ళకి ఓ ప్రాపర్ వాళ్ళ దగ్గర ఏ పేపర్ లేదు, ఏది లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు. సరే మేము దానికి అడ్డుపడం. మా దగ్గర కూడా పేపర్ లేదా, లీగల్గా మా దగ్గర ఏది లేదంటే నువ్వు రా, మేము కూడా అడ్డుపడం. లీగల్గా అన్ని పర్మిషన్స్ నువ్వు ఇచ్చి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎందుకు వెళ్ళిపోతాం? ఈరోజు మార్నింగే మేము హౌస్ ట్యాక్స్ కూడా ఈరోజే పే చేసి, మరి ఇంత అవుతుంది, మరి నువ్వు కట్టించుకోకుండా ఆగినవా? మేము ప్రాపర్గా ఉన్నప్పుడు నువ్వు ప్రాపర్గా ఉండు.
మేము కోరుకున్నది ఒక్కటే, మేము ఎంత లీగల్గా ఉన్నామో నువ్వు అంతే లీగల్గా ఉండు. నువ్వు ఇన్లీగల్గా అన్నీ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. చనిపోమంటే అక్కడ ఆ రోజు జేసీపీ కింద చచ్చిపోవడానికి కూడా మేము రెడీ ఉన్నాం. మా అంత ధైర్యం నీకుంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడు అంతే. ప్రజాప్రభుత్వం అని చెప్పి ఇట్లా ప్రజల్ని ఇలా చేయటం మీద అసలు మీ స్పందన? ఆయన అసలు ప్రభుత్వమే కాదు, ఆయన రౌడీ లాగానే బిహేవ్ చేస్తుండు. ఆయన ఇన్ని పాలసీలు పెట్టిండు, ఏ పాలసీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫ్రీ బస్ ఇచ్చిన అని మాత్రం చెప్తుండ్రు ప్రతి దగ్గర. ఎవరు వెళ్తున్నారు సార్ ఫ్రీ బస్లో? మాకు ఈ ధర్నాలతోనే సరిపోతుంది. ఆ ఫ్రీ బస్ ఎక్కే అంత రావద్దని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన నుంచి వచ్చే ఏ పాలసీలు మాకు వద్దు, మా ఇల్లు మాకు ఉంటే అంతే చాలు. ఖచ్చితంగా కూల్స్తే మీరు ఏం చేస్తారు? కూలుస్తా అంటే మేము ఒప్పుకోం సార్. వాళ్ళవి కూడా ఎన్నో, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఎన్నో ఉన్నాయి మూసి దగ్గర. వాళ్ళే కూల్చిండా? వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చిండు? మరి మా వరకే ఎందుకు వస్తుండు కూల్చడానికి? మాకు కూడా అది కావాలి. వాళ్ళే కూల్చినప్పుడు మాకు లీగల్గా మాది ఎంతైతే ప్లేస్ వాల్యూ, నీ డిపిఆర్ మాకు దేనికి రాదు. పేపర్లో చూపించేది ఒకటి, బయట ల్యాండ్ వర్కర్స్ అమ్మేది ఒకటి. మేము తీసుకున్నప్పుడు అంత ఉందన్నప్పుడు ఇప్పుడు ఇంకా పెరిగిందనే మేము అనుకున్నాం. రేపు ఇప్పుడు నువ్వు ఇక్కడ మూసి సుందరీకరణ చేస్తావు, దాని తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ పెరిగిందని నువ్వే కొన్ని కోట్లకు అమ్ముతావు. మరి ఆ కోట్లు మాకు ఇస్తావా? ఇవ్వవు కదా. మరి నీకు అన్నీ కరెక్ట్గా, నువ్వు రియల్ ఎస్టేట్గా అన్నీ కరెక్ట్గా చేయాలనుకున్నాడు, మమ్మల్ని ఎందుకు సఫర్ చేస్తావు? మేము మా నుంచే ఒకటే రిక్వెస్ట్, మా ఇల్లు ఏమీ చేయకుండా మీరు ఎంతైనా సుందరీకరణ చేయండి. మేము కూడా హెల్ప్ చేస్తాం, మేము కూడా పార్టిసిపేట్, ఈవెన్ మా జాబుల్లోంచి కూడా డబ్బులు ఇస్తాం. ఇప్పుడు మేడం మీరు మాస్కులు పెట్టుకొని ఇట్లా నిరసన చెప్పడానికి దేనికి కారణం? అదేనండి, ప్రభుత్వం ఏదైతే మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసిందో 1.5-2 years బ్యాక్, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటంటే దఫాల వారీగా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, మేము అందరం మర్చిపోయిన తర్వాత ఒకసారి, వాళ్ళందరూ మర్చిపోయిన తర్వాత ఒకసారి, అలాగా వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మొన్న ఏదైతే డిపిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఏదైనా న్యూస్ పేపర్స్కి రిలీజ్ చేసినారో అది చూసి మా నిరసన మేము వ్యక్తపరచడానికి వచ్చినామండి. ఈరోజు డిపిఆర్ రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతుండ అంటే అది కోల్చడానికి అనేలాగే ముందుకెళ్తుందిగా, దాని మీద మీ స్పందన ఏంటి? అదేనండి, మేము లీగల్గా వెరిఫై చేసుకొని, లాయర్లను పెట్టుకొని వెరిఫై చేసుకొని, లీగల్గా బ్యాంక్లో లోన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు వెళ్ళినప్పుడు లేని అడ్డంకులు అవన్నీ ఇప్పుడు వస్తున్నాయండి. బఫర్ జోన్లు అవి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో దానికోసం మేము మా నిరసన తెలియపరుస్తూనే ఉంటామండి. మేము రెడీ కాదండి మా ఇల్లు ఇవ్వడానికి. మీరే ముందు చెప్పాల్సింది, మేము రిజిస్ట్రేషన్కి గవర్నమెంట్ ఆఫీసులకే కదండి వెళ్తాము. ఆ రోజు చెప్పాల్సిందండి, ఇది 0 వాల్యూ భూమి, దీనికి వాల్యూ లేదు, ఇది బఫర్ జోన్లో ఉందని ఆ రోజు ఏ గవర్నమెంట్ వ్యక్తి మాకు చెప్పినా మేము ఈరోజు ఇంత సఫర్ అయ్యే వాళ్ళం కాదండి. మేము సఫర్ అవుతుంది గవర్నమెంట్ వల్ల. సో మేము గవర్నమెంట్కే నిరసన తెలియజేస్తున్నాం ఏంటంటే వీఆర్ నాట్ రెడీ టు గివ్ అవర్ హోమ్స్ అని చెప్పేసి. మీరు ఆల్మోస్ట్ 1.5 year నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయినా ఈరోజు డిపిఆర్ రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ అంతే ముందుకెళ్తే మీరు నెక్స్ట్ స్టెప్ మీరేంటి? మేము నెక్స్ట్ స్టెప్ అని ఆలోచించట్లేదండి. మాకు రెండో థాట్ కూడా రావట్లేదు. మేము ఇవ్వమండి మా ఇల్లులు. మేము చాలా కష్టపడి కట్టుకున్నవి, చాలా కష్టపడి కొనుక్కున్నవి, అవన్నీ మేము ఇవ్వడానికి లేదు. మాకు అసలు సెకండ్ థాట్ అన్న అది వస్తేనే మాకు భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అని టెన్షన్ వస్తుంది. మాకైతే సెకండ్ థాట్ కూడా లేదండి. మాకు మా హౌసెస్ కావాలి. మా ఇళ్ళని డిస్ట్రాయ్ చేయకుండా మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో దానికి మేము రెడీ అండి. మీరు ఏదైతే మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారో అది మాకే కదా ఎక్కువ అవసరం, మీకు తెలుస్తుంది కదా, మాకే అవసరం. అయినా సరే అభివృద్ధిని వద్దనడానికి మేమేం చదువుకోని వాళ్ళం కాదండి. అభివృద్ధి అవసరమే, కానీ అది ఎట్లా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పాలు చేయకుండా, వాళ్ళ ఇల్లు కూల్చకుండా, వాళ్ళని రోడ్డు పాలు చేయకుండా మీరు ఏది చేసినా అభివృద్ధి అవసరమేనండి. ఇంతమంది పేదల బాధలు చూడకుండా రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు. అయితే అదే కదండి చెప్తున్నాం. అదే రేవంత్ రెడ్డి గారికి మేము వినయంగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పేది అదేనండి. మేమందరం ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో కష్టపడి కొనుక్కున్నాం, తెలియక జరిగిపోయింది. అప్పుడు మరి ఆ రోజు మీ గవర్నమెంట్ వాళ్ళే చెప్పుంటే మేము చేసేవాళ్ళం కాదు. సరే తప్పు జరిగిపోయింది, తెలుసో తెలియకనో తప్పు జరిగిందండి. ఇప్పుడు దాన్ని సరిదిద్దడానికి ఇల్లు కూల్చడమే ఒకటే మార్గంగా మీరు రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని ముందుకెళ్తున్నారు. దాన్ని విరమించుకొని అది కాకుండా ఇంకా ప్రత్యామ్నాయాలు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేదైనా చేయొచ్చా అని కొంచెం చూసి నిపుణులని అడిగి, మేమంటే కామన్ పీపుల్ అండి, మాకు తెలియదు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ దీని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని ప్లీజ్ మీరు చేయండి కానీ మా ఇల్లులు మాత్రం కూల్చకండి అని మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నామండి.